వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ అయితే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. బెండకాయ కర్రీలో అయితే ఇవాళైతే ఏం లేదు, ఇంకా మా వారు ఇవాళ గ్యాస్ కూడా అయిపోయింది. చెప్పాను చిన్న సిలిండర్ అయిపోయింది కదా, అది కూడా అయిపోయింది చిన్న సిలిండర్. ఇంకా అందుకని అయితే రైస్ కుక్కర్ అయితే ముద్దు పెట్టేశాను. ఇంకా రైస్ కుక్కర్లో అయితే వంట చేసుకుంటున్నాను. ఇదిగోండి అక్కడైతే కరెంట్ స్విచ్ అయితే పెట్టాను కదా. పెట్టిన తర్వాత అయితే నూనె అయితే వేసాను. నూనె అయితే కొద్ది పైకి తేలుతుందని మూత వేసి పెట్టేశాను. ఇంకా బెండకాయ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను, వచ్చేయండి. చూసారా, ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసేద్దాము. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఇది కారం ఎక్కువ కావాలంటే స్పైసీ ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి కరివేపాకు ఒక రెప్ప తీసుకొని చాలు. చూసాను కదా, మళ్ళీ ఒక 50 minutes అయితే మూత అయితే పెట్టేద్దాము. మళ్ళీ అయితే మనం దీంట్లో పెట్టేసుకోవాలి. ఇంకా పెడితే మనం ఒకళ్ళు కుక్ అయిపోతే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి నూనె అయితే ఎలా పైకి తేలిపోయిందో, ఎందుకంటే నూనెలో కొద్దిగా వాటర్ అనేది పడింది. ఇంకా వాటర్ పడితే ఇంకా మన పటపట అని ఆడుతూ ఉంటుంది కదా, ఇంకా అలా అయితే అయ్యింది. చూడండి ఇవన్నీ అయితే ఇంకా వంటగదిలో వంట చేసుకునేదాన్ని ఇక్కడ ఆ వంటగదిలో అయితే ఇంకా సరే ఇక్కడ అయితే పెట్టుకుందామని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా పైకి అయితే బాగా నూనె అయితే పైకి కొట్టేసింది. అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా, క్లీన్ చేస్తాను. చూసారా బెండకాయ ఫ్రైలా, మళ్ళీ బెండకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే రైస్ కుక్కర్లో చేసి ఆ టేస్టే వేరు. చూపిస్తాను ఒకసారి, వచ్చేయండి. ఆనియన్స్ మగ్గాలి కదా, ఆనియన్స్ మగ్గిలోపే టమాటాలు అయితే కట్ చేస్తాను. ఒక మీడియం సైజ్ 2 అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఏంటంటే 2 గ్యాస్లో అయితే మాకు గ్యాస్ అయిపోయింది. చిన్న బండ అయిపోయింది, పెద్ద బండ కూడా అయిపోయింది. మీరు చూసారు ఆనియన్స్ అయితే ఎలా బాగా మగ్గుతున్నాయో. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూసారా ఇంత బాగా కుక్ అయిపోతుంది చక్కగా. మళ్ళీ అయితే పసుపు అయితే వేసుకున్నాము, చిక్కడంత పసుపు. ఇదిగోని పసుపు అయితే వేసుకొని మళ్ళీ 50 minutes మూత పెట్టేస్తే ఇంకా అది కూడా మగ్గిపోతే టమాటాలు అయితే వేసేసుకుందాము. చూడండి చివరి దాకా చూస్తేనే మేము వీడియో అనేది అర్థమవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయింది. ఇది చూసారా, ఆనియన్స్ అయితే అయిపోయింది కదా. ఇంకా అయిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకున్నాము. జర టమాటాలు కూడా వేసేసాను. ఇలా దీంట్లో పెట్టేసుకుంటే మీకు బాగా మంట అనేది హైలో ఉంటుంది. ఒకవేళ కుక్ అయిపోయింది మొత్తం అయిపోయిందంటే ఇక్కడ గ్రీన్ బటన్లు అయితే వచ్చేస్తుంది. అప్పుడు కుక్ అయిపోయింది మనం దించేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటాము. ఆల్రెడీ సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి, ఎందుకంటే సాల్ట్తో అయితే కడిగేసుకుంటాం కదా, అందుకనే తక్కువ అయితే వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను కదా, 1 స్పూన్ అయితే చాలు. వేసుకుంటే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకున్నాము. ఇలా అంతే. మళ్ళీ 50 minutes మళ్ళీ మూత పెట్టేస్తే టమాటాలు కూడా మగ్గిపోతాయి. చూపిస్తాను. ఇలా మూత పెట్టేస్తే అది లేకపోయినా మనకి 3 ఉన్నాయి అవైలబుల్గా. ఏది లేకపోయినా మనకి ఇది ఉంది కదా, అందుకని అయితే దీని గురించి అయితే మనకి చెప్పక్కర్లేదు. ఇంకా బ్యాచిలర్స్కైనా లేకపోతే ఇంకా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అన్నీ ఉంటారు కదా మందికి, వాళ్ళకైతే ఇది చాలా ఇబ్బంది, ఇది దీంతో ఉంటుంది. ఎందుకంటే మనకి హెల్ప్ఫుల్గా అయ్యేదే రైస్ కుక్కర్ అనే అంటారు. మరి ఇంకా నాకైతే మామూలుగా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే ఇది చూసిన దీని డబ్బా అయితే మేమైతే తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు అయితే మేము తీసుకున్నామంటే మా వారైతే చెప్పాను కదా, ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా బయట వంట ఇంకా వంటికి పట్టదు. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కూరగాయలు ఏదైనా కొరుక్కొని ఇలా అయితే ఏదైనా లాడ్జింగ్లో ఏదైనా పెట్టుకొని అయితే మామూలుగా వంట చేసుకుంటారు. చూసేయండి టమాటాలు మగ్గినాయి వేసేసేద్దాము. ఇంకో విషయం చెప్పాలి, రైస్ కుక్కర్లో స్పెషల్ ఏంటంటే ఒకవేళ కుక్ అయిపోయి మా కింద మాడుతుంది అన్నట్టయితే ఇది ఇక్కడ మనం ఇది పెడతాం కదా రెడ్ లైట్ది, ఇంకా దానిలో పెట్టినప్పుడు రెడ్లో నుంచి గ్రీన్కి అయితే అది వచ్చేస్తుంది. ఎందుకంటే మా కింద మాడకుండా కావాలంటే చూపిస్తాను. చూసారా, అది చూసారా మాడదు. అందుకే రైస్ కుక్కర్ అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత మనం అక్కడ గబక్కగా పెట్టేసి మనం బయటికి అదే ఒక మనకి ఏదైనా పనున్నా మనం తగ్గించుకొని అయితే వెళ్ళిపోయినా మాడిపోద్ది కదా స్టవ్లో పెడితే. ఇంకా దీంట్లో అయితే మాడదు. అలా అయితే కాదు, అది అక్కడ మాడుతుంటే దీంట్లోకి అయితే స్లో అయిపోద్ది.
అంటే మంట తగ్గిపోతుంది. అదే చూస్తారు కదా మెత్తగా టమాటాలు అయితే కుక్ అయిపోయింది. ఇంకైతే బెండకాయలు అయితే వేసేసుకున్నాము. బెండకాయలు అయితే తినని వాళ్ళకైతే ఈ వీడియో అయితే పెట్టండి, చాలా బాగా అయితే తింటారు వాళ్ళు. ఎందుకంటే ఇది తింటే మనకి చిన్నపిల్లలైనా పెద్ద ఎవరికైనా కొద్దిగా అంటే ఏంటంటే దీంట్లో ఏంటంటే మోషన్ అవ్వని వాళ్ళకు కూడా బాగా మోషన్ అవుతుంది. తర్వాత అదే మెయిన్ చెప్తారు కదా, అంటే కొద్దిగా మెయిన్ పడిపోయిన వాళ్ళకి అసలు ఎంతనే కూడా కొద్దిగా హెల్తీగా తింటే వాళ్ళకి లిక్విడ్స్ అనేవి బాగా వెళ్ళాలి కదా, అందుకని అయితే లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. ఇంకా అయిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తక్కువ అయితే వేసుకోండి. చూసారు కదా, ఒక స్పూన్ అయితే చాలు, ఎందుకంటే ఎప్పటికీ ఎక్కువైపోద్ది. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ వేయక్కలేదు లేదు. సరే, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం టమాటాలకి ఆ కూరకు మొత్తం పట్టాలి కదా, అప్పుడు పట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది తీసి దాంట్లో వేసేద్దాము, తర్వాత వేద్దాము. ఎందుకంటే 50 మినిట్స్ మూత పెట్టేస్తే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇదంతా లాగేసుకుంటే చూపిస్తాను మీకు కావాలంటే. అయితే మళ్ళీ 50 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకో వీడియో అయితే చెప్పాలి, ఎందుకంటే ఇదైతే కారప్పొడి అయితే మొన్న చేశాను నేను, చాలా బాగా వచ్చింది. చూసారా, ఆల్రెడీ 2 డబ్బాలకి అయితే స్టోర్ చేసుకున్నాను, సగం అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ డబ్బా అయితే చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదేంటంటే మా వారి కోసమే చేస్తాను నేను, ఎందుకంటే ఆయనకి ఎక్కువగా గొంతులో తెంబడ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఆయన అయితే ఎక్కువ షుగర్ అయితే తింటారు కదా, ఇంకా అందుకోసం అయితే ఆయన కారప్పొడి అయితే మార్నింగ్ చేసి పెడతాను. ఇంక ఇడ్లీలకైనా అట్లకైనా ఇలా తింటే మంచిదని అయితే ఇంకా చూపిస్తాను. వచ్చేయండి, టమాటాలు కూడా ఆగిపోయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసింది. ఇంకెప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాము. చాలా ఎంత బాగా మగ్గినాయో, స్మెల్ కూడా భలే వస్తుంది. సరే, ఎంత బాగా అయితే కుక్ అయిపోయింది కదా, ఇంకా బెండకాయలు అయితే వేసేసుకున్నాము. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరంటే అందరికి తెలిసిందే ఈ విషయం అనేది. ఒకసారి మీరు ఏమన్నా కూరగాయలు వేసేటప్పుడు ఒకసారి మీరు సాల్ట్ కడిగి వేసుకోండి. నేనైతే వాటర్లో కట్ చేసేటప్పుడే ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని ఆ తర్వాత ఇలాగ ప్లేట్లో అయితే వేసేసుకుంటాను. సరే కదా, ఇలా అయితే బెండకాయ అయితే కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ వాటర్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి. ఒకవేళ ఈ కారపొడి మీకు కావాలి అనుకుంటే ఎలా చేస్తారో ఒకసారి లింక్ కింద పెడతాను, చూసేయండి. ఆల్రెడీ కింద పెట్టేశాను, కావాలనుకునే వాళ్ళు చూడండి. ఎందుకంటే మార్నింగ్ లెగిసిన కానీ ఎవరైనా ఉన్న వాళ్ళైతే చూసారా, మళ్ళీ అయితే ఇలాగ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది, మంట ఆల్రెడీ మాడిపోతుందని ఇంకా నేనైతే మళ్ళీ రెడ్ కలర్లో అయితే మార్చేశాను. ఇంక చెప్తున్నాను, ఈ కారపొడి ఎవరైనా తినడం వాళ్ళు ఎవరు ఉంటే చాలా పెట్టండి. ఎందుకంటే జీరా, వాము, ఆ పల్లీలో అవన్నీ వేసి బాగా కారపొడి చేశాను. కరివేపాకు ఎక్కువైతే వేసేయండి, ఎందుకంటే కరివేపాకు అసలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా, అందులో మా వారైతే అసలు తినరు, ఇంకా నేను కూడా తినలేండి. ఇంకా అందుకనైతే ఇలా కారపొడి చేసినప్పుడు మన కూరల్లో అయినా చికెన్లో అయినా లేకపోతే మనకి ఏదైనా కలుపుకునేటప్పుడు ఫ్రైల్లో కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కర్రీల్లో. ఇంకా నేను ఎప్పుడప్పుడు ఏం చేస్తానంటే కర్రీలో కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసేస్తాను. ఇంకా వేసేసిన తర్వాత అయితే మామూలుగా చెప్తున్నాను, ఇలా పొద్దున పూటలో అయితే షుగర్ అయితే అసలు తినమాకండి. షుగర్ అయితే మా వారు వద్దన్న అయినారు, ఆయన షుగరు బెల్లము ఏది బుద్ధిన ఆయన టిఫిన్లో నంచుకొని తింటూ ఉంటారు. ఇంకా అందుకని ఆయన కోసం అయితే ఇలా కారపొడి చేసి పెట్టేస్తాను. ఇంక ఇప్పటి నుంచి కొంచెం పర్వాలేదు, వేసుకొని అయితే ఇడ్లీలో అయితే తింటున్నారు. ఇప్పుడే చూసేద్దాం. బెండకాయ అయితే ఎంతో ఇష్టమైన బెండకాయ కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగా అది మనమైతే స్టవ్లో అయితే ఉల్లి 3 విజిల్కే అయిపోద్ది, కానీ మన కుక్కర్ లేదు కదా, ఇంకా అందుకని అయితే ఇలా పెట్టేసుకోవాలి. కుక్కర్ లేదనుకోమాకండి, ఎందుకంటే మనకి స్టవ్ లేదు కదా, కుక్కర్లో పెట్టి ఇంకైతే పెట్టక అవ్వదు కదా. మీరు చూడండి, కారం అయితే చాలు, మేమైతే ఎక్కువ తక్కువే, అసలు నేను సాల్ట్ కూడా అసలు వేయను,
ఎక్కువ. ఇక ధనియా పప్పులు అయితే వేసుకున్నాము. ఇదిగోండి, చాలు. ఇంకా వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒక కలిపేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసుకున్నాము. చూసారా, మాడుతుందని మళ్ళీ దాంట్లో దిగి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదిగోండి, ఎంతో ఇష్టమైన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నాము. ఇంకా వాటర్ అయితే వేసుకున్నాము. వాటర్ చూడండి, వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.